వర్షం లేకుండానే వచ్చినటువంటి వరద నేపాల్ మొత్తం మునిగిపోయింది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. నిన్న ఉదయం 8:37 నేపాల్ మరియు చైనా బోర్డర్ రసువా జిల్లాలో బొటేకోషు నది ఉప్పొంగింది. అక్కడ వర్షం ఒక చుక్క కూడా పడలేదు. కానీ వచ్చిన వరద శాఫ్రూ బేస్ మార్కెట్ని మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇది సాధారణ వరద అయితే కాదు. అధికారులు ఇప్పటి వరకు అనుమానిస్తుందే జరిగింది. ఇది గ్లేసియర్లు పేలడం వల్ల వచ్చినటువంటి GLOF అంటారు. హిమాలయాల్లో ఉన్నటువంటి మంచుకొండ ఒక్కసారిగా పగలడం వల్ల నీరంతా గ్రామాలపైకి వచ్చింది. అధికారికంగా నేపాల్ ఇప్పటి వరకు 162 మంది మరణించారని చెప్తోంది. కానీ అసలు భయం ఇక్కడే ఉంది. 579 మంది టూరిస్టులు అయితే గల్లంతయ్యారని చెప్తోంది. అందులో 305 మంది మన భారతీయులే ఉన్నారు. నేపాల్ విదేశాంగ మంత్రి శశిర్ కునాల్ చెప్తున్న ప్రకారం అయితే 85 మంది భద్రతా సిబ్బంది కనిపించకుండా పోయారని, నేపాల్లోని హైడ్రో పవర్ సంబంధించినటువంటి సిబ్బంది 162 మంది కనిపించట్లేదని ఆయన వాళ్ళు తెలియజేశారు. 2 ఊళ్ళు పూర్తిగా అయితే కొట్టుకుపోయాయి. 354 మెగావాట్లకు పైబడినటువంటి 8 హైడ్రో పవర్ ప్రాజెక్టులు అయితే నామరూపాలు లేకుండా పోయాయి. రసువా గడి బ్రిడ్జి నేపాల్కి చైనాకి ఉన్నటువంటి సంబంధాలను అయితే ప్రత్యక్షంగా తెగిపోయాయి. ఇది చైనా నేపాల్ కలిపేటువంటి లైఫ్ లైన్ బ్రిడ్జ్. నేపాల్ ఆర్మీ 12 హెలికాప్టర్లు, 5 డ్రోన్లు, స్నిప్పర్ డాగ్స్తో అయితే అలింపి చర్యల్ని ముమ్మరం చేసింది. భారత్ వైపు నుంచి NDRF దళాలు సహాయ సహకారాలు అందించడానికి వేగంగా మందులు, ఇతర సామాగ్రితోటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొందుకైతే వెళ్లారు. ప్రధాని బాలేంద్ర షా అయితే అత్యవసరమైనటువంటి మీటింగ్ని పెట్టి నదీ తీర ప్రజలందరినీ హై అలర్ట్లో ఉత్తట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేస్తున్నారు. హిమాలయాలు కరుగుతున్నాయా? ఇది ప్రకృతి ప్రకోపమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మనం ప్రీవియస్ వీడియోలో హిమాలయాల గురించి 58 సరస్సులు మోస్ట్ డేంజరస్ జోన్లో ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకోవడం అయితే జరిగింది. దాన్ని కూడా ఇక్కడ పిన్ చేస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.